వెల్కమ్ టు డివై న్యూస్. ఒంగుటూరులో ఘనంగా కూటమి 2 సంవత్సరాల విజయోత్సవ సభ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగుటూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలను వివరిస్తూ ఆదివారం ఉదయం ఒంగుటూరులో 2 ఏళ్ల విజయోత్సవ సభ ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అధ్యక్షతన ఘనంగా జరిగింది. 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒంగుటూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను అభినందిస్తూ ప్రసంగించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వందలాదిగా తరలివచ్చిన కూటమి నాయకులు. ముంగుటూరు ఎమ్మెల్యే పచ్చవట్ల ధర్మరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంటే విశ్వసనీయతకు నిదర్శనంగా ప్రజల గుండెల్లో స్థానం నిలబెట్టుకుందని, ఇచ్చిన హామీల మేరకు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చామని, గొడ్డలి పార్టీ దగా ప్రభుత్వంలాగా పెన్షన్లు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత పెంచకుండా పోతాం అంటూ జనాల్ని 5 ఏళ్ల నుంచి చేతి బారు అంతా నాకించిన మోసగాడు జగన్ అని, అలాంటి మోసగాళ్లను ఆ పార్టీ నాయకులు నమ్మే పరిస్థితిలో ఇక ఎన్నటికీ జనం ఉండరు అని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అవకాశం ఇచ్చిన జనాల్ని నిండా ముంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అక్రమాలకు, అరాచకాలకు కేరాఫ్ గా పాలన చేసిన గొడ్డలిపాటికి కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేదంటూ జనం కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేదరించుకున్నారని, అయినా కూడా ఇంకా బుద్ధి లేకుండా విష ప్రచారాలు, కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అని, అలాంటి వారికి త్వరలో జనం శాశ్వతంగా రాజకీయ సమాధి కడతారని ఎమ్మెల్యే పచ్చపట్ల ధర్మరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన, ఒంగుటూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని మన మండలంలో 6 గ్రామాలు, 2 ముచ్చి వేవుడలు మన మండలంలో కూడా వేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ రైల్వే గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి మనకి ప్రయాణికుల సౌకర్యానికి, ప్రమాదాన్ని నివారించడానికి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయగలిస్తుందో దాన్ని అందిపుచ్చుకొని ప్రజల సౌకర్యానికి చాలా ముందు చేస్తున్నందుకు వారిద్దరికీ కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఎవరి ఒత్తిడికి, దేనికి, ఎలాంటి ప్రలోభాలకి, పదవులకి ఆశపడకుండా నిక్కచ్చిగా కూటమి శ్రేయస్సు కోసం, మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము మీ వెనకాల నిలబడతాం. ధర్మరాజు గారి వెనకాల, మా పార్టీ ఏం చెప్తే అధిష్టానం వెనకాల మేము శిరస్సు వంచి పనిచేస్తాం. మా ప్రాణం పోయేంత వరకు కూడా మేము ఎన్నట్టు ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పెద్దలు, అధిష్టానం, ఒక కుటుంబంలో మన 3 పేదల పిల్లలకి ఇబ్బందులు ఉన్నాయి. 3 పార్టీలు పదవుల కోసమను, ఆధిపత్యం కోసమను, ఎన్నో ఆశలతోటి రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల నుంచి ఎన్నో ఆశలతోటి మనందరం అట్టడుగు స్థాయి, కింద స్థాయి కార్యకర్తలు అందరం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో వాటిలన్నింటిని కూడా మీ మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేయడానికి, అలాగే ఎంతో సంతోషంగా, స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మనం ఒక పండగ వాతావరణంలో చేసుకుంటే ప్రజల యొక్క కోరిక ప్రకారం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, దీనికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత జయప్రదం చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఈ 2 సంవత్సరాల్లో ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా 700 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలని, అలాగే 460 కోట్లతో సుమారుగా సంక్షేమాన్ని అందరికీ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా అందించడం. మనం అనేక కార్యక్రమాలని, అంటే గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో పెన్షన్ ఉంది, ఆ పెన్షన్ ని 2000 నుంచి 3000 చేయాలంటేనే వాళ్ళకి 4 సంవత్సరాల కాలం పట్టింది. అంటే ప్రజలను మోసం చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి దాని గురించి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్ ని 4000, 5000, 6000, 10,000, 15,000 చొప్పున అర్హత ఉన్న వాళ్ళని బట్టి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ లో చెప్పిన విధంగా వాళ్ళందరికీ రాగానే అందించడం. గత ప్రభుత్వంలో చూస్తే వాళ్ళు ఒక విధ్వంసకర వాతావరణంతో
అంటే ప్రజావేదికను కూల్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రారంభించడం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సంక్షేమాన్ని అంటే పెన్షన్ అందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనని ముందుకు సాగించడం. అంటే వాళ్ళకి మాకు ఉన్న తేడా అది. అలాగే మనకి తల్లికి వందనం ద్వారా ఆ రోజున కుటుంబంలో ఒకరికి ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందేటట్టు చేయటం. అలాగే అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకు కూడా ఈ రోజున 20,000 అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో చూస్తే 15,000 అందించడం. అలాగే ఏది చెప్పారో ఆ కార్యక్రమాలని వాళ్ళు చేయకుండా ఒక బటన్ నొక్కే వాళ్ళు అభివృద్ధి అనుకున్నారు. అలాగే వాళ్ళది ఒకటే రంగులు మార్చి పేర్లు మార్చి అదే అభివృద్ధి అనుకున్నారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం బిల్డింగులు నిర్మిస్తుంది, అన్నిటిని రోడ్లు నిర్మిస్తున్నాం, కాలువల్ని ఊడికలు తీస్తున్నాం. అలాగే అనేక కార్యక్రమాలు రైతులకి రోడ్లు కూడా కొంత రోడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి సుపరిపాలన కూడా అందరికీ కూడా అందిస్తున్నాం. ఈ రోజున ప్రజలందరూ కూడా మేము అక్కడికి వెళ్తా ఉంటే ప్రజలు మాకు స్వాగతం పలుకుతూ వాళ్ళకున్న అంటే మీరు ఇంకా చేశారు ఇంకా చేయాలి అంటే వాళ్ళు ఒక విధ్వంసాన్ని చీకటిని మిగిల్చి వెళ్ళిపోతే ఒక అప్పుల పాలు చేసి వెళ్ళిపోతే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వాటిలన్నిటిని ఛేదించుకుంటూ ఒక లక్ష్యంతో ఒక నమ్మకంతో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఈ రైతు ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రైతులకి చూశారు గతంలో ధాన్యం రైతులకి మార్చర్ అని సంచులని ట్రాన్స్పోర్ట్ అని అలా రకరకాల ఇబ్బందులు పెట్టి తర్వాత డబ్బులు వచ్చేసరికి ఎప్పుడు ఇచ్చేవారో వాళ్ళకే తెలిసేది కాదు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ కూడా 48 గంటల్లోనే ధాన్యం తోలిన 48 గంటల్లోనే ఇస్తామని చెప్పి 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లో జమ చేయటం ఇది ఒక నిదర్శనం. అలాగే రైతులకు కూడా గతంలో డ్రిప్ను కూడా నిర్వీర్యం చేశారు. అలాగే సబ్సిడీలో ఎక్కడ కూడా యంత్రాలు అవన్నీ కూడా ఇచ్చిన దాఖలాలు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి సబ్సిడీలో అలాగే డ్రిప్లు కానీ డ్రోన్ కానీ ఆధునిక టెక్నాలజీతో ఏదైతే మనం రైతులకి లాభదాయకంగా ఉందో ఆ విధంగా ముందుకు వెళ్ళడం. అలాగే మనం వ్యవసాయాన్ని కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా అంటే రాబోయే తరాలకు భవిష్యత్తు ఉండేటట్టు కూడా తీర్చిదిద్దడం. అలాగే సోలార్ ద్వారా గ్రీన్ ఎనర్జీని ఏర్పాటు చేసేటట్టు అందరినీ కూడా సబ్సిడీ రూపంలో మన సూర్య గారు అని చెప్పి వాటిని కూడా మన అందరికీ కూడా అందుబాటులోకి తేవటం. అంటే ఒక ఫ్యూచర్ ఆలోచనలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం రాబోయే తరాలను భవిష్యత్తులో పెట్టుకుని మనంతా కూడా ముందుకెళ్తున్నాం. అలాగే మనం గ్రామాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తే ఈ రోజున వాటిలన్నిటిలో కూడా ఒక పద్ధతిలో అంటే రాగానే 13,326 గ్రామ సభల్ని పెట్టి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకుని వాటిలన్నింటినీ కూడా ఒక ప్రయారిటీ ప్రకారం పూర్తి స్థాయిలో గ్రామాలన్నింటిలో కూడా అభివృద్ధి చేయాలి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక బలమైన దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఉంగుటూరు నియోజకవర్గం అలాగే రాష్ట్రం దేశం కూడా ప్రగతి పదంలో నడుస్తుంది. ఇలాంటి అనేక కార్యక్రమాలు మీ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలని చేయడానికి కూటమి సిద్ధంగా ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున కూటమి పరిపాలనలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ముంగుటూరులో విజయోత్సవ సభ జరగడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి అలాగే డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత శాంక్షన్ అయినాయో కూడా ఈ రోజున ఒకసారి పునశ్చరణ చేసుకోవడం జరిగింది. ఎంత అద్భుతంగా అమరావతికి 15,000 కోట్లు అలాగే మరి పోలవరాన్ని పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా బాధ్యత స్వీకరిస్తూ వచ్చే సంవత్సరానికల్లా పోలవరాన్ని కంప్లీట్ చేసే విషయంలో కూడా కేంద్రం సమాయత్తం అవడం కూడా చాలా సంతోషించే విషయంగా ఈరోజు చర్చకి రావడం జరిగింది. అలాగే ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మరి పల్లె పండుగ సభలో భాగంగా అనేక రోడ్ల నిర్మాణం అలాగే రోడ్ అండర్ బ్రిడ్జిలు అనేక నిర్మాణాల మీద కూడా తొందరలోనే ప్రారంభం కావడం జరుగుతుంది. అమృత భారత్ లో భాగంగా అనేకమైన రైల్వే స్టేషన్లని మరి అభివృద్ధి చెందించడం, వందే భారత్ అనేక ఏర్పాటు చేయటం, అలాగే అనేక
విమానాశ్రయాలను కూడా మరి పూర్తిగా ఏర్పాటుకి ఒక 10 విమానాశ్రయాలు రెడీ అవడం జరుగుతుంది. తొందరలోనే తాడేపల్లిగూడెంలో కూడా విమానాశ్రయం రెడీ అవుతుంది, శాంక్షన్ అవడం జరిగింది. ఫసల్ బీమా యోజన లాంటివి గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెడితే ఈ రోజున మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫసల్ బీమా యోజన కూడా ప్రజలకి రైతులకి అందుబాటులో తీసుకొచ్చి మరి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు అన్నదాత సుఖీబాబుతో పాటు సంవత్సరానికి 20,000 రైతులకి చేదోడు బాతోడుగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా, అలాగే ఏదైతే పంచాయతీరాజు దేశంలోనే నెంబర్ 1 గా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధ్యతాయుతంగా చేయటం ఇవన్నీ కూడా చాలా సంతోషించే విషయాలు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఒక ఐక్యతగా వెళ్తేనే పల్లెలు మరి పట్టుకొమ్మలు పల్లెలు అభివృద్ధి అవ్వాలి అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయో అది ప్రతి పైసా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వాలి. ముఖ్యంగా రైతులు, అలాగే మహిళలు, డ్వాక్రా గ్రూప్స్, విద్య, ఆరోగ్యం, మరి మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా కావాలి. సోలార్ ద్వారా రాబోయే రోజుల్లో విద్యుత్తు ఎక్కడ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అలాగే తాగునీరు స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే జల్ జీవన్ మిషన్ కి అనేక కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుందో అది ప్రతి గ్రామంలో కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ముందుండటం కూడా చాలా హర్షదాయకం. ఏదైతే 2047కి వికసిత భారత్ తో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కి సమాయత్తం అవుతా ఈ కూటమి మరి ఇన్ని సంవత్సరాలు అనేక దశాబ్దాలు ముందుకి ఈ ఐక్యత సాగాలని మేము కోరుకుంటున్నాం. జై భారత్, జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.